ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. Who am I, O Lord God, and what is my house that thou hast brought me high to? దావీదు మహారాజు దేవుని సన్నిధిని లోపల ప్రవేశించి దేవునితో ఈ విధంగా మనవి చేసుకుంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించావయ్యా, నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. నిజమే, మానవులమైన మన కొరకు ఇంతగా మన ఎడల చూపుతున్న ప్రేమకు, కృపకు మనము ఏపాటి వారము, మన జీవితం ఏపాటిది, మన బ్రతుకు ఎంతటిది. గాలి బుడగ వంటిదైనా, నీటి ఆవిరి వంటిదైనా, ఇంతలో పచ్చగా ఉండి అంతలో వాడిపోయే గడ్డి పువ్వు వంటిదైనా, మురికి గుడ్డ లాంటి బ్రతుకులను జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను హెచ్చించి మనిషి స్థితిగతులను మార్చువాడు. అదేవిధంగా గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును ఇశ్రాయేలీల రాజ్యంనకు చక్రవర్తిని చేశాడు. దావీదు తన చిన్నతనం నుండి దేవునిని ఎరిగినవాడు, దేవుని మార్గంను అనుసరించి జీవించినవాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న తాను దేవునిని కాపరిగా కలిగి ఉన్నాడు. దేవుని మీద ఆయనకు ఉన్న నమ్మకం, దేవుడే నాకు కాపరిగా ఉంటే ఏమీ కొదువై ఉండదు అనే విశ్వాసం, చిన్నతనం నుండి దేవునిపై కలిగి ఉన్న భయభక్తులే దావీదు జీవితాన్ని మార్చివేశాయి. దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనపై కీర్తనలు రచించి ఆయనను స్తోత్రిస్తూ సితారా వాయించుకుంటూ ఆ అరణ్యంలో ఒంటరిగా ఉండి దేవునితో సహవాసం చేసినవాడు. దేవునిలో ఉన్న వారికి ఏ భయము ఉండదు. కనుకనే దావీదు ఒంటరిగా ఉన్నా కూడా దేనికి భయపడక ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని చీల్చి పారేశాడు. ఇదంతా దావీదుకు దేవుడిచ్చిన బలము, శక్తి. ఆయనను కలిగి ఉంటే ఆయన నీకు సమస్తమును అనుగ్రహించువాడు. కనుకనే దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. ఏ యోగ్యత లేని ఆయనను రాజుగా చేశాడు. తన కుటుంబంను ఉన్నత స్థితిలో ఉంచాడు. మరి మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయననే ఎరిగి ఉండి ఆయనలో జీవించుదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మిమ్మల్ని ఎరిగి ఉండి మిమ్మల్ని దేవునిగా ఆరాధిస్తూ మా జీవితాన్ని మార్చుకునే స్థితిలో మమ్మల్ని ఉంచండి నాయన. నీ యందు భయభక్తులు కలిగి నీ మీదే ఆనుకొని బ్రతికే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీరు స్థితిగతులను మార్చేవారు నాయన. ఎంతటి వారినైనా ప్రభా నువ్వు మార్చగల స్థితి కలిగిన వాడు నాయన. పరిశుద్ధుడా, ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలను ఎరిగిన వాడు కనుక వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.